మనం స్టార్ట్ చేసేద్దాం పిజ్జా. హాయ్ హలో నమస్తే వనక్కం సలాం అలైకుం, దిస్ ఇస్ యువర్ సోనీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏం చేయబోతున్నాము అంటే ఈరోజు ప్లానింగ్ ఏం లేదు. ఊరిక ఇంట్లో కూర్చున్నప్పుడు ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. పిజ్జా ఆర్డర్ పెట్టుకునేదాన్ని ఊరికే తినడానికి. అయితే ఊరికే ఎందుకు ఆర్డర్ పెట్టాలి, పైసలు ఎందుకు బొక్క చేయాలి అనేసి ఒక థాట్ వచ్చింది. మనమే ఎందుకు పిజ్జా చేయొద్దు. మొత్తం యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేస్తే ఒక్క వీడియో మంచిగా అనిపించింది. ఇప్పుడు అదే మనం చేయబోతున్నాం, పిజ్జా. పిజ్జా వేసుకుందాం మనం ఈరోజు. ఎలా వస్తుందో తెలీదు, బట్ ట్రై చేయాలి. ఎట్లయినా ట్రై చేస్తా చూడండి ఈరోజు. ఓకేనా, స్టార్ట్ చేద్దాం మనం వీడియో. మనం స్టార్ట్ చేసేద్దాం పిజ్జా. ఇప్పుడు ఈ బౌల్లో హాట్ వాటర్ పెట్టేసాను నేను అప్పుడే ఆల్రెడీ. ఈ హాట్ వాటర్ని ఇందులో పోసేసి ఇలా కాలుతున్న పొగలు వస్తున్నాయి, చాలా వేడిగా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ షుగర్ వేసుకుందాం. ఇంత కూడా అవసరం లేదు, కొంచెం ఇంత షుగర్ వేసేసి స్పూన్ తోటి బాగా కలిపేయాలి, అది కరిగేదాకా. కొంచెం కూడా కాలుతుంది, మూతి కాలుతుంది అనవసరం. ఇప్పుడు దీంట్లో సోడా వేసుకో. మా ఇంట్లో ఆల్రెడీ సోడా ఉంటుంది, ఎందుకంటే బజ్జీలు వేస్తాం కదా, అట్లా సోడా వేస్తాను. అంతే, సోడా 2 చిటికెళ్ళు 3 చిటికెళ్ళు వేసుకోండి, సరిపోతుంది. దీన్ని కూడా కలిపేసి పక్కకు పెట్టేయాల. అప్పుడు గిన్నె కూడా కాలుతుంది. మూత పెట్టేయాలి. పెట్టేస్తా 15 మినిట్స్ వరకు, 10-15 మినిట్స్. 2000 years later 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత ఈ వాటర్ని ఓపెన్ చేసి చూసుకుంటే ఇగో ఇలా ఉన్నాయి. అంత వేడిగా ఏం లేదులే, కూల్ అయినాయి. ఇప్పుడు వీటిని ఒక గ్లాస్లో తీసి పక్కకు పెట్టుకుందాం. ఇదిగోండి, 1 కప్ మైదా పిండి తీసుకొని దీంట్లో వేసేస్తున్నా. మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే దాంట్లో వేసుకోవచ్చు. మా అమ్మ వచ్చింది, ఇప్పుడు నేను ఏమేమి ప్రయోగాలు చేస్తున్నా అంటది వచ్చి. మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇదిగోండి, ఇలా కొంచెం పిండి జోరుగా అయింది కదా, అందుకే కొంచెం పిండి కలిపి ఇట్లా ఈ టైప్లో రావాలా. ఈ టైప్లో వస్తే మనకి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకొని ఇలా అతుక్కోవాలి. మరి బాగా కాదు, నార్మల్గా. ఇప్పుడు దీన్ని ఒక 50 మినిట్స్ పక్కకు పెట్టేయాలి, మూత పెట్టేసి. దీనిపైన ఆయిల్ పోయాలి, కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇగోండి, ఇలా వేసేసి దీనిపైన మూత పెట్టేసి పక్కకు పెట్టాలి. 50 మినిట్స్ అయితే అది మంచిగా మెత్తగా అవుతుంది, అప్పుడు బాగా వస్తుంది. 3000 years later 50 మినిట్స్ అయితే, కరెక్ట్ 50 మినిట్స్ అయింది. ఇక చూడండి, మనం పెట్టినాం కదా, అది ఎంత మెత్తగా, చూడండి ఎంత మెత్తగా అయిందో, భలే మెత్తగా ఉంది కదా. ఇప్పుడు మైదా పిండి వేసుకుందాం. ఇవ్వండి, ఇక్కడ మైదా పిండి వేసేసుకుని ఇది కదా, దీన్ని బాగా పైకి అనుకుందాం, గాజులకు అంతా అంటుతుంది. ఈరోజే వేసుకున్నా లేక దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. భలే స్మూత్గా ఉంది తెలుసా. ఇలా మంచిగా ఇలా రౌండ్ షేప్లో వేసేసుకుందాం, ఇంకా చాలు. ఇది మనం ఎంత ఇట్లా అంటుంటే అది అంత దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. నేను అది రొట్టెలు రుద్దుకుంటాను చూడు, బండ, రొట్టె కోల, దాంతో అందం అనుకున్నా. ఎందుకు ఇంత స్మూత్గా ఉంది, చేతితో అయితే అయిపోతుంది కదా అని అనుకున్నా. చేతితో ఈజీగా వచ్చేసింది. అంటే మనకి ఎంత సైజు కావాలి అనేది ఒక ప్లేట్ తోటి మనం సైజు చూసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేను ఈ ప్లేట్లో అయితే చేసుకుందాం అనుకుంటున్నా, చూపిస్తాను చూడండి. ఇగో ఇలా పెట్టుకొనేసి తీసేద్దాం. దీని సైజు
ఇగో ఎక్స్ట్రా ఉంది కదా, దీని అనేది ఇగో ఇలా అనేసుకుందాం. ఇలా మెల్లిగా అనుకోవాలి. నాకైతే భయం వేస్తుంది, ఎందుకనేరు ఫస్ట్ టైం చేస్తున్నా. ఎటన్నా అటు ఇటు అయిందనుకో బుగ్గ నేను ఇంకా. ఇది అతుక్కోవట్లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకొని ఇలా చేతి అద్దేసి ఇలా వేసుకోవాలి. అది ఇంకా లేస్తుంది అట్లా అంటే. ఇలా ఒత్తేసుకుంటుంది అది. ఏవో మళ్ళీ లేకుంటే వదిలేసామనుకో అది పైకి ఇట్లా విడిపోతుంది దాని నుంచి. వాటర్తోనైనా పర్లేదు, ఆయిల్తోనైనా పర్లేదు, ఏం కాదు. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా వేసుకుందాం. దీనిపైన ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చూపిస్తూ ఉండండి. నేను ముందే పొట్టి మొక్కదాన్ని, నాకు అందుతలేదు. పైకి ఎక్కాల్సిన టైం వచ్చేసింది. ఈ స్పూన్ తీసుకొని ఇలా ఇలా బొక్కలు పెట్టుకోవాలి. ఐ మీన్ హోల్స్. ఈ టైంలో హోల్స్ పెట్టేసుకొని దీనిపైన ఇదిగోండి రెడ్ చిల్లీ సాస్. నేనైతే కొనుక్కొచ్చుకున్నాను దీనికోసం. కొనుక్కొచ్చుకోవాలి కదా మరి. స్పూన్ తీసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అబ్బా సాస్ స్మెల్ కేక్ తెలుసా, యమ్మీ. నిజంగా స్మెల్ మాత్రం కేక్ వస్తున్నాయి. నోట్లో నీళ్ళు ఉడుతున్నాయంటే నమ్మండి. ఇప్పుడు దీంట్లో ఇంకొక సాస్ కూడా వేసుకోవాలి, పిజ్జా సాస్. ఇది కూడా కొంచెం వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం. మనము దీంట్లో సాసెస్ వేసుకున్నాం కదా, దాని తర్వాత ఇక చీజ్ వేయాలి దీంట్లో. అది గట్టిగా అయిపోయింది చీజ్. చాలాసేపు అయింది చాప్ చేసి, సో అందుకే ఇది ఇట్లా అయిపోయింది. ఆనియన్స్, మిర్చి అన్నీ మంచిగా నీట్గా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. ఓవెన్ లేకుండా పిజ్జా అసలుకి ఇది నేను చెప్పడం మర్చిపోయినా. 1 పచ్చిమిర్చి, 1/2 ఆనియన్. నేను మా ఇంట్లో చిక్కుడుకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు కూడా వేసేస్తున్నాను. అంటే మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు మళ్ళీ దానిపైన ఇంకా చీజ్ వేసుకోవాలి. సాస్ వేసుకుంటే వేసుకోండి, నేనైతే వేసుకోవట్లేదు. ఇవన్నీ ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే ఇంకా కొంచెం చిల్లీ, అంటే రెడ్ చిల్లీ ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఇంకొకటి మసాలా, ఒక 1/2 స్పూన్. ఏం మసాలా అంటే పెప్పర్ కాదులే, మిరియాల పొడి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. ఇది సైడ్లకి మంచిగా కాలుతుంది. ఒక్కొక్క చుక్క వేసుకొని చేతితో అనేసుకుంటే సరిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు అంట. నాకు తెలియక రోజు ఆర్డర్ పెట్టుకొని ఎక్కుతుంది. దట్స్ ఆల్. దీన్ని ఇలానే తినేయాలి కాదు, ఇంకా కుక్ చేయాలి. ఇప్పుడు నేను ఓవెన్ లేకుండా ఎలా కుక్ చేస్తానో మీకు చూపిస్తా. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఏం చేయాలంటే చూపిస్తూ ఉండండి. నేను ఆల్రెడీ పెట్టేసా, మీకు చూపిస్తా. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి ఒక బగోన పెట్టేసి దాంట్లో చుట్టూ ఉప్పు వేసి, అంటే మొత్తం ఉప్పు వేసేసి దాంట్లో ఒకటి కూర గిన్నె లాంటిది పెట్టేయాలి. పెట్టేస్తే మనకి ఓవెన్ లేకుండా కానీ మనం ఇలా చేసుకోవచ్చు. ఈ ఉప్పు కానీ లేకపోతే ఇసుక కానీ లేకపోతే ఒక స్టాండ్ ఉంటుంది కదా, అదని పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి ఉప్పు వేసి ఇది పెట్టా. ఇది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్నాం కదా, ఇది పెట్టేయాలి. అది హీట్ అయినాక చూపిస్తా చూడండి. బాగా హీట్ అయిపోయింది, ఇక పొగలు వస్తున్నాయి, వేడి తగులుతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా, దాన్ని మన చేతి కాల్పించుకోకుండా మెల్లిగా దీంట్లో పెట్టేయాలి. ఇవ్వండి, ఇలా పెట్టేసి మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి సిమ్లో ఒక 25 మినిట్స్, కరెక్ట్గా 20-25 మినిట్స్ కుక్ చేసుకుంటే మన పిజ్జా రెడీ. చీజ్ పిజ్జా, వెజిటేబుల్ చీజ్ పిజ్జా రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసాం.
అది రెడీ అయ్యాక మళ్ళీ వచ్చి మనం తిందాం. అది కుక్ అయిపోతుంది, కుక్ కానీ అయ్యాక మనం చూద్దాం, ఓకేనా. మన చీజ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. కాకపోతే నేను తీసేసే దాంట్లోంచి ఫుల్ కాలుతుంది, చాలా ఆల్రెడీ ఏళ్ళు కాలిపోయింది. అందుకే నేను వీడియో తీయలేదు. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది మొత్తము. ఇగో మనం వేసుకున్నాం కదా చీజ్, మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారాక చూడండి ఎంత బాగా వచ్చింది. దీన్ని చల్లారాక కట్ చేసుకుందాం మనం. అబ్బా ఏలైతే మండిపోతుంది. చూడండి మన చీజ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఇవి చూడండి ఎంత బాగుంది. కొంచెం చల్లారితే మనకి రెడీ అయిపోతుంది. అది చల్లారిదాకా వెయిట్ చేద్దాం. చల్లారినాక మెక్కేద్దాం, ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం మన చీజ్ పిజ్జాని కట్ చేసుకుందాం. చల్లారింది, సాస్ బయట పైన కొంచెం ఆయిల్ కదా. నా దగ్గర కట్ చేసేది అయితే లేదు, నేను చాక్తో కట్ చేస్తున్నాను. కాలుతుంది అయినా ఇంకా. ఫస్ట్ టైం పిజ్జా చేయడం. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. అయ్యో అది కట్ కాలేదు కింద. చూడండి ఎలా వచ్చింది మన పిజ్జా. కాలుతుంది. యా ఓకే. మిరపకాయ వద్దురా నాయన. నా చీజ్ పిజ్జా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.